సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని టీడీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ అందె ప్రత్యూష ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుద్దామని పిలుపునిచ్చారు. ఎంతకాలం జీవించామన్నది కాదని, ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితమని అంబేద్కర్ చెప్పినట్లు కౌన్సిలర్ ప్రత్యూష గుర్తు చేశారు. మహిళల హక్కుల కోసం ఆర్టికల్ 15ను రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్, కౌన్సిలర్ వైష్ణవి, నాయకులు కాసా శ్రీనివాసులు, తాళ్లస్వామి, రంజిత్, కోవూరు మహేష్, పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలెంలో భారతరత్న, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, భావితరాలకు ఆదర్శంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహోన్నత వ్యక్తి భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిజంగా కూడా ఈరోజు ఆయన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ముందు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని ఉంచాలన్న దృఢ సంకల్పంతో 50-60 సంవత్సరాల ముందు ఏం జరగబోతుందో ముందు రాజ్యాంగంలో రూపకర్త చేసినటువంటి మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు నిజంగా కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ అటువంటి వ్యక్తి భారతదేశంలో ఉండి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి జయంతి సందర్భంగా అతనికి ఈరోజు నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిలదీస్తుంటారు. అందరికీ నమస్కారము. పేదల పట్ల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన సేవలకు మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాము. ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసమే కాదు, మహిళల కోసము, తరువాత మైనారిటీల కోసము, వారి హక్కుల కోసము రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ పొందుపరిచారు. ఆర్టికల్ 15 అనేది మహిళలకు, వారి హక్కులకు, ఓటు హక్కు కానీ, వారి మహిళల సాధికారత కోసం కానీ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక అతీత శక్తి. ఆయన చెప్పారు, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్ప విలువలతో బతికామన్నదే ముఖ్యము. మనం కోసం బతికితే మనమే జీవిస్తాము, జనం కోసం బతికితే జనాల్లో మనము చిరస్థాయిగా నిలిచిపోతాము అన్న చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాస్ట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీని సాధించడానికి అనేక ఉద్యమాలు చేశాడు, అనేక పోరాటాలు చేశాడు. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తి, మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆయన సేవలను కోసమే కాదు, ఆయన ఆశయాలని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఆశయాలు కట్టుబడి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలుసుకుంటున్నాను. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆశయాలకి మరణం లేదు, అందుకే మనమందరము ఆయన బాటలో మనమందరం నడిచి ఆయన ఆశయాలు నిర్మించుకుందాము. జై భీమ్. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.
మాగుంట లేఅవుట్, నెల్లూరు, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.